హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ మల్టీగ్రెయిన్ లడ్డు అండి. ఈ లడ్డూలో కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఎముకలకు ఇంకా గుండెకి సంబంధించిన సమస్యలు నయమవుతాయండి. సో ఇప్పుడు మనం ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు తురిమిన బెల్లం, 5 ఇలాచి, 2 స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అవిసె గింజలు వేసి మంటను సిమ్లో ఉంచి బాగా వేయించాలండి. ఇవి వేగడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేయించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఐదు ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని బెల్లం వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లము బాగా కరిగే వరకు మరిగించాలి. ఇప్పుడు దీనిని స్టెయినర్తో వేరొక పాత్రలో వడకట్టుకోవాలండి. ఎందుకంటే దీనిలో చిన్న చిన్న ఇసుక లేదా పుల్లలు ఉంటే ఇలా ఈజీగా రిమూవ్ చేయవచ్చండి.
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసి బాగా కలపాలి. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఈ లడ్డు గుండె జబ్బులు, హై బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, ఇంకా మెడ నొప్పి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి రోజుకు ఒక లడ్డు పరిగడుపున ఒక 3 months తింటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇంకా దీంట్లో బెల్లం కూడా ఉంటుంది కాబట్టి రక్తహీనత లేదా అనేమియా సమస్యలు కూడా తగ్గుతాయండి. ఇలా మొత్తం ఉండలు చుట్టుకోవాలండి. ఈ లడ్డు 10 days వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, మల్టీగ్రెయిన్ లడ్డు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.